ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ఆఫీసర్ కమిటీతో సహా దాదాపు 120 మంది మా ఉద్యోగ సంఘ నాయకులతో ఇలా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 300 డిమాండ్లను డిస్కస్ చేయడం జరిగింది. గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, సలహాదారు కేశవరావు గారు అందరూ రావడం జరిగింది. చాలా సమస్యలు పరిష్కార మార్గంగా ఇలా మాట్లాడుతూ ఈ ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్లు ఇది తీర్చవలసిన బాధ్యత మానున్నది. గత ప్రభుత్వంలో కొన్ని డిఏలు ఆగినాయి, పెండింగ్ బిల్స్ ఆగినాయి, ఈ ప్రభుత్వంలో కూడా ఆగుతున్నాయి. వాస్తవానికి మీ కోరికలు కాదు, న్యాయంగా వచ్చే డిమాండ్ అని గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాట్లాడి వాళ్ళకి చెప్పిన సందర్భంలో ఇలా గతంలో ఎక్కలేనట్టు ఇలా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఒక నెల దాటితే 6వ డిఏ కూడా రావడం జరుగుతుంది. మరి ఆ డిఏల గురించి కూడా రేపు సబ్ కమిటీలో పెండింగ్ బిల్స్ 11,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఉండడం, అన్ని సమస్యలను పరిష్కార మార్గంగా చెప్పాలని చూసినాం. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పినందుకు గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి అలాగే సీఎం గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సహచార మంత్రులు కూడా ఎన్నో సమస్యలు ఇలా పరిష్కార మార్గంగా ఆలోచిస్తున్నాం. మన గౌరవనీయమైన సబ్ కమిటీ అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి రేపున్న క్యాబినెట్ కమిటీలో క్యాబినెట్ సమావేశంలో దాదాపు మాకు డిఏలైనా పెండింగ్ బిల్లు వస్తాయని మేము ఆశిస్తున్నాం. మాకు సానుకూలంగా చర్చలు జరిగినాయి. నేను చెప్పాను కదా మీకు, ఇవన్నీ సమస్యలు పరిష్కరించకుంటే మేము ఆల్రెడీ మా కార్యాచరణ అట్టే ఉన్నదని రేపు క్యాబినెట్ సమావేశంలో దానిలో చర్చ పెడుతున్నారు. 5 డిఏలు ఉన్నాయి, అది ఎన్నో ఇస్తానే ఆశ మాకున్నది కాబట్టి దాదాపు వస్తాయని మాకు ఆలోచన ఉంది. డిపార్ట్మెంట్లో మా అధికారులే మేమే, ఎక్సెప్ట్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్ తప్ప మిగతా అంతా మా అధికారులు మా ఉద్యోగులే. మేము ఇచ్చిన ఆర్థికేతర సమస్యలన్నీ కూడా ఆన్ పేపర్ ఫైల్ మీదకి వచ్చి ప్రాసెసింగ్లో ఉన్నాయి. వాటిపైన మాకు కొంత నమ్మకం ఏర్పడుతుంది. అదేవిధంగా ఆర్థిక పరమైన సమస్యలు కూడా ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ కూడా కొన్ని లెక్కలు తీసి పంపించారు. మాకు కొంత నమ్మకం అంటే అవతల ప్రభుత్వం మా పైన చేసే ఈరోజు రేపు క్యాబినెట్ సమావేశం ఉండగా ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ అవసరం లేదు, ఆఫీస్ కమిటీ మీటింగ్ కూడా అవసరం లేదు, మరొకసారి వినడానికి పెట్టారు. క్లియర్గా హామీ ఇచ్చారు, మీరైనా మేమైనా ప్రభుత్వంతో పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మావి కానప్పుడు ప్రభుత్వం రెడీగా ఉన్నది. 1 or 2 అంటే 1 or 2 కాదు, 2 or 3 మేము ఎక్స్పెక్ట్ చేసేది. మేము సామరస్యంగా పరిష్కార మార్గంగా ప్రభుత్వంతో పాటుగా ప్రభుత్వంలో ఉంటూ మా హక్కులు సాధన విషయంలో ఈ జేఏసీ రాజధాని పోరాటమే చేస్తుంది.